వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఎదిగి పారా ఒలింపిక్స్ పథకం సాధించిన అథ్లెట్ దీప్తి జివాంజీకి ప్రతిష్టాత్మక అర్జున అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. తన తల్లిదండ్రుల కల నెరవేర్చారంటున్నారు దీప్తి. పారా ఒలింపిక్స్లో పథకం సాధించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పిలిచి తనకు గ్రూప్ 2 ఉద్యోగం, ₹1,00,00,000, 500 గజాల స్థలం ఇచ్చి నన్ను ప్రోత్సహించారు అంటున్న దీప్తి జివాంజీతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. జాతీయ స్థాయిలో అత్యున్నత క్రీడా పురస్కారం తెలంగాణ ముద్దుబిడ్డ వరంగల్ జిల్లాకు చెందిన దీప్తి జివాంజీ పారా అథ్లెట్గా ఉన్నటువంటి దీప్తి జివాంజీను వరించింది. ఈ నేపథ్యంలో ఆమెను ఒక గ్రామీణ స్థాయిలో నుంచి వచ్చిన ఒక క్రీడాకారిణిని గుర్తించి ఆమెను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా మలిచిన గురువు నాగపూరి రమేష్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత వాళ్ళ కోచ్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని అంశాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అవార్డు వరించడం పట్ల ఆయన అభిప్రాయం, ఆయన స్పందనను మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. సార్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే గ్రామీణ స్థాయి నుంచి ఒక క్రీడాకారిణిని ఒక గురువుగా మీరే గుర్తించారు. తను జివాంజీ దీప్తి మరోసారి మన తెలుగు రాష్ట్రాల్లోని అర్జున అవార్డు ద్వారా సంతోషపెట్టడం, ఆ ప్రయాణంలో నాకు భాగం దొరకడం నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఒలింపిక్స్లో తెలుగు రాష్ట్రాలు కలిపి ఒకే మెడల్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఒక అమ్మాయిగా పారా అమ్మాయి ఇది 2 రాష్ట్రాలకు ఫస్ట్ అవార్డు. అదేవిధంగా కల్లెడ, వరంగల్ డిస్టిక్, తెలంగాణ మన దేశానికి ఒక మంచి పేరు తెస్తుంది. సో చాలా హ్యాపీగా ఉంది. సార్ మీరు అనుకున్నారా, అంటే ఆమె ఇటు పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించడమే కాదు, ఇప్పుడు అర్జున అవార్డు వరించడం కూడా, దీన్ని ఎట్లా చూస్తారు? నేను ఎప్పుడూ ఒకటే, ప్రయత్నం మాత్రమే మన చేతిలో ఉంటుంది, ఫలితాలు మన చేతిలో ఉండవు. అందుకని ప్రయత్నాలనే నేను ఎంజాయ్ చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ సపోర్టు, కార్పొరేట్ సపోర్ట్ తోటి ఇప్పుడు ఇది ఆరంభం మాత్రమే. ముందు ఇంకా చాలా అచీవ్మెంట్ చూస్తారు. సార్ ఇక్కడ నేను విన్నాను, హన్మకొండలో ఏదైతే జిల్లా స్థాయిలో కాంపిటీషన్ జరుగుతున్న సందర్భంలో మీరు దీప్తి జివాంజీని చూశారు. అప్పుడు మీరు అప్పటికే కోచ్గా ఉన్నారు, అంతర్జాతీయ స్థాయి అథ్లెట్ కోచ్గా ఉన్నారు. మీరు ఎట్లా ఆ స్పార్క్ని ఎట్లా గుర్తించారు సార్? ఆ క్షణం మీకు ఏమైనా గుర్తుందా? ఎందుకంటే నేను ఒక 4-5 ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ మొత్తం ప్రపంచం మొత్తం తిరగడం జరిగింది. కాకపోతే నాకు తెలుసు ఒలింపిక్ లెవెల్లో అదంతా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కోచింగ్ అయ్యి అంటారు. చూడగానే ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఆమెలో ఉన్న స్పీడు, స్ట్రెంగ్త్ చూసి వాళ్ళ పేరెంట్స్ని చెప్పాను, ఈమె మంచిగా ఉంది, ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్ ఉంటుంది హైదరాబాద్లో, గచ్చిబౌలి స్టేడియం, అక్కడ పంపించండి అని అంటే వాళ్ళు అన్నారు, వాళ్ళు వ్యవసాయ కూలీగా ఉండేరు, మాకు అంత డబ్బులు మేము అఫోర్డ్ చేయలేము అని అంటే ఇక బస్సు ఎక్కించి కండక్టర్కి చెప్పినాం, ఏది గన్పూరు, ఆలేరు, భువనగిరి అట్లని బస్ స్టాండ్లో డ్రాప్ చేసి ఆ విధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్లో అడ్మిట్ చేసినాం. దాని తర్వాత ఏమైందంటే కొన్ని నెలల తర్వాత తను మామూలు అమ్మాయిలాగా రెస్పాండ్ అవ్వట్లేదు. మనం కోచింగ్కి కానీ, తన జవాబులు ఇవ్వడం కానీ, ఆలోచించడం కానీ. సో అప్పుడు గోపిచంద్ గారు అన్నారు, తనను ఒకసారి వై డోంట్ యూ టెస్ట్ ఇట్ అని. అప్పుడు మేము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ రిటార్డెడ్ మన బోయిన్పల్లిలో ఉంది, అక్కడ టెస్ట్ చేస్తే డాక్టర్ గారు అన్నారు ఆమెకు మెంటల్లీ ఇంపైరల్మెంట్ ఉంది అని. సో మనం అప్పుడు పారా ఒలింపిక్స్లో దీనికి T20 అనే కేటగిరీ ఉంటుంది. సో అందులో 400 మీటర్స్ కూడా ఉంది. కానీ దానికి షరతు ఏంటంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్స్ కావాలి 2. సో అప్పుడు ఇంటర్నేషనల్ కాంపిటీషన్ మొరాకోలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది. సో మన దగ్గర డబ్బులు లేవు. తెలంగాణ పారా అసోసియేషన్ కానీ, ఇండియన్ ఒలింపిక్ పారా, ఈవెన్ గవర్నమెంట్ కూడా అంత రెస్పాన్స్ లేదు. వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు మేము ఎంట్రీస్ వరకు అయితే ఇవ్వగలుగుతాం కానీ డబ్బులు మేము పెట్టలేమని. అప్పుడు ఇక చాలామంది మన RDF స్కూల్ కానీ, గోపిచంద్ గారు కానీ, ఈనాడు మన వెల్ విషర్స్ని అందరినీ ద్వారా కలెక్ట్ చేసి మొరాకో, ఆస్ట్రేలియా వెళ్ళింది. అక్కడ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ జరిగింది. క్లాసిఫికేషన్ కాదు, మెడల్స్ కూడా వచ్చినాయి. సో దాని తర్వాత ఇక వేరే చరిత్ర, ఏషియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ రికార్డు, రీసెంట్గా పారా ఒలింపిక్స్లో బ్రాంజ్. సో దానికి మన తెలంగాణ ప్రభుత్వం కానీ అందరి సపోర్టు, మీడియా, సో తనని ఒక స్టార్గా మార్చేసింది. సరే ఈ ప్రయాణంలో మనం చూడొచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు ఒక వ్యవసాయ కూలీలు, కనీసం వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉన్న సందర్భంలో ఆమె హైదరాబాద్కు వస్తున్న సందర్భంలో కూడా కనీసం బూట్లు కూడా లేకుండానే కాంపిటీషన్లో పాల్గొన్న ఒక స్థితిలో ఉండే. సో అట్లాంటి స్థితిలో నుంచి మీరు ఒక అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా మలిచారు. అంటే ఆ క్షణాలు అన్నీ ఒకటి మీకు అంటే గుర్తున్నాయా? దానికి సంబంధించిన ఏం చెప్తారు? నార్మల్గా 99% అథ్లెటిక్స్ చేసేవాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి, పేద కుటుంబాల నుంచే ఉంటారు. సో మాకు ఇదేం కొత్త కాదు. సో ఇలాంటి చాలా జరిగినాయి. ఇప్పుడు నాకు డబుల్ సంతోషం, ఎందుకంటే దీప్తితో పాటు
వై జ్యోతి ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆమె కూడా మన స్టూడెంటే. 2014 నుంచి 19 వరకు మన దగ్గరే ట్రైనింగ్ చేసింది. వాళ్ళ అమ్మగారు కూడా ఇళ్లలో పనిచేస్తారు. సో వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది, ఇంటికి పోవడానికి బస్ కిరాయిలు లేని పరిస్థితి. సో అథ్లెటిక్స్లో సర్వసాధారణం ఇది. కాకపోతే మనకున్న పరిచయాలతోటి గోపిచంద్ గారే కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఈనాడు సపోర్ట్ చేస్తుంది. సో చాలామంది కార్పొరేట్ ఇప్పుడు అంటే మనం మీద నమ్మకం పెట్టి మనం కూడా అంత కష్టపడి సో వాళ్ళ ద్వారా సహాయం పొంది ఇప్పుడు ఇంత చేరుకోండి. తనకు అవార్డు వచ్చిన ద్రోణాచార్య అవార్డు వచ్చిన దానికంటే తన శిష్యురాలికి అర్జున అవార్డు రావడమే అత్యంత సంతోషకరంగా ఉందని చెప్పి కోచ్ దీప్తి జివాంజీ కోచ్ రమేష్ సార్ చెప్తున్న పరిస్థితి ఇది. అంటే గ్రామీణ స్థాయిలో క్రీడాకారులకు ప్రభుత్వ సహకారం మరింత ఉంటే మరింత మంది క్రీడాకారులు ముందుకు వస్తారు. ప్రపంచ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు మరిన్ని పథకాలు మరిన్ని అవార్డులు కూడా సాధించే అవకాశం ఉందని చెప్పి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కెమెరామెన్ నరసింహతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.